బంగారు గన్నులున్న అద్భుతమైన భూమి మన పత్తికొండ. మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి జొన్నగిరిని స్వర్ణగిరిగా నామకరణ కూడా చేస్తాం జరిగింది. భారతదేశంలోనే మొదటిసారి ఒక ప్రైవేట్ సంస్థ గోల్డ్ మైనింగ్ చేస్తున్నాం. అది కూడా మన పత్తికొండలో జరుగుతాం. ఇక్కడున్న యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో వాళ్ళు పనిచేస్తాం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే నాకు ప్రేమ. ఇక్కడ మీ అందరు తెలుసు, 45 రోజులు నేను ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేశా. అన్ని నియోజకవర్గాలకు వెళ్ళా. ఆనాడు పత్తికొండకు వచ్చినప్పుడు 1000 మంది పోలీసులు అడ్డం పెట్టి మన్ని ఆపేదానికి ప్రయత్నించారు. కానీ ఆనాడే చెప్పా, మీ లోకేష్ తగ్గేదే లేదని. మీరు నన్ను నడిపించారు. వాళ్ళని ఇబ్బంది పెట్టినా మీరు నాకు అండగా నిలబడ్డాడు. నడు అన్నా మీతో మేము నడుస్తాం, ఎవరు అడ్డొస్తారో వాళ్ళ సంగతి చూసుకుందామని మీరు చెప్పారు. అందుకే కర్నూలు జిల్లాకి ఒక కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఉంది. వేదికమైన గౌరవ ఇండస్ట్రీ శాఖ మార్చులు టీజీ భరత్ గారు ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయంటే దాంట్లో కీలక పాత్ర గౌరవ మంత్రి టీజీ భరత్ గారిది. కేబినెట్ మీటింగ్లో ఎప్పుడు మేము కొట్టుకుంటాం. పెట్టుబడులు వచ్చినప్పుడు ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ పంపించాలని. అప్పుడు భరత్ గారు ఒక్కటే అంటారు, వెనుకబడిన జిల్లా, మీరు నడిచిన జిల్లా కర్నూలుకి ఇచ్చిన తర్వాతనే వేరే జిల్లాకి ఇవ్వండి అని కోరే వ్యక్తి భరత్ గారు. అంటే ఒక కమిట్మెంట్తో, ఒక పట్టుదలతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రత్యేకంగా రెన్యూబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. ఈ పరిశ్రమ వల్ల ఈరోజు ఇన్స్టలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4000 మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1100 మంది రైతులకి 30 సంవత్సరాలు లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐల్ని బలోపేతం చేస్తున్నాం, ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. వేదికమైన సుజలాన్ సంస్థ కూడా దగ్గరకు వచ్చి మన ఐటీఐస్ ని బలోపేతం చేస్తున్నారు. రాబోయే రోజు వాళ్ళకి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఆల్రెడీ కట్టారు. అనంతపూర్ జిల్లాలో 1200 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే నిరుద్యోగ యువకులకి మంచి స్కిల్ అందజేయండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో యువకులు కూడా పిలిపిస్తున్నా, ఉద్యోగాల కల్పన ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతని మేమందరం స్వీకరించాం. కానీ ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత యువత పైన కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కేవలం మన దేశమే కాదు, ఇతర దేశాలు తిరుగుతున్నాం. పెద్దలు కాల్వ శ్రీనివాస్ గారు చెప్పినట్లు నేను రష్యాకి వెళ్ళా, దక్షిణ కొరియాకు కూడా వెళ్ళా. నేనే కాదు, టీజీ భరత్ గారు అమెరికా కానీ యూరోప్ కానీ అనేక దేశాలు తిరిగి మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని వెనకాల ఒకే ఒక లక్ష్యం. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను హామీ ఇచ్చా, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులు కల్పించాలని. ఆ హామీ నిలబెట్టుకునే దానికే ఈ ప్రక్రియ మేము చేస్తున్నాం. నిన్న కూడా మీటింగ్ లో చెప్పా, యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు కరెక్ట్ గా కర్నూలు పట్టణంలో కొంతమంది లాయర్లు, అడ్వకేట్లు కలిశారు. హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయండి అని కోరారు. వాళ్ళకి ఒకటే చెప్పా, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. ఆనాడు నేను హామీ ఇచ్చా,
కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని గుర్తుపెట్టుకున్నా, ప్రతి హామీని బుక్లో రాసుకున్నా. ఒక పద్ధతి ప్రకారం హామీలు నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. కావాలని ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, పరిశ్రమలు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇక్కడున్న రైతులందరినీ కోరేది అప్రమత్తంగా ఉండండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళు మన భూమి తీసుకుని ప్రతి సంవత్సరం మనకి కౌలు ఇస్తాం జరుగుతుంది. ఈరోజు సోలార్ విద్యుత్ విండ్ కంపెనీలు వచ్చినాయి కనుకనే మనం కరెంటు ఛార్జీలు కూడా పెరగకుండా చూసుకుంటున్నాం. ఆనాడు నేను పాదయాత్రలు చెప్పా, 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా మేము కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా, కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని. ఈరోజు నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి యూనిట్ కి 13 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గించిన ఘనత మా ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని. అందుకే ఇలాంటి ప్రాజెక్టులను ఆశీర్వదించండి, దీవించండి. ఒక పట్టుదలతో పనిచేయాల ఆలోచనతో మీ ముందర మేమందరం నిలబడుతున్నాం. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలని. ఈరోజు ఈ మీటింగ్ వస్తున్నప్పుడు పెద్దల్ని కలిసా ఒక 10 నిమిషాలు వాళ్ళకి చెప్పా, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఎడిషన్ లో ఆంధ్ర రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో మహారాష్ట్ర, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఉంది. నేను చెప్పా, ఇది నాకు సంతృప్తిగా లేదు. 4800 మెగావాట్లు యాడ్ చేస్తా, నాకు సంతృప్తిగా లేదు. 15,000 మెగావాట్లు ప్రతి ఏడా యాడ్ చేసి నంబర్ 1 స్థానంలో తీసుకురాండి అని పెద్దలు కూడా చెప్తాం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడి అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. ఎప్పుడు నేను హైదరాబాద్ చూసినా నాలో ఒక కసి. 62 సంవత్సరాలు కలిసికట్టుగా హైదరాబాద్ మనం అభివృద్ధి చేశాం. ఒక్క క్షణంలో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడుండాలో కూడా చెప్పలేదు. మన సొంత కాళ్ళపైన మనం ప్రయాణం ప్రారంభించాం, కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అదే నాలో కసి పెంచింది. ఒక్క హైదరాబాద్ కాదు కదా, ఆంధ్ర రాష్ట్రంలో అనేక పట్టణాలు అభివృద్ధి చేయాలి. హైదరాబాదే కాదు, భారతదేశంలో నంబర్ 1 సిటీగా మన ఆంధ్ర రాష్ట్రం అన్ని సిటీలను అభివృద్ధి చేయాలని. అందుకే విశాఖపట్నం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇటు కర్నూలు కానివ్వండి, పరిశ్రమలు, పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. అందుకే రైతులందరినీ కోరుతున్నా, కలిసికట్టుగా రాండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కోసం ఈ ప్రయాణం ప్రభుత్వం చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు వేదికమైన ఉన్న పెద్దలకి తెలుగులో మాట్లాడింది అర్థం అవ్వలేదు కనుక ఇక్కడి నుంచి నా ప్రసంగం ఇంగ్లీష్లో చెప్తా. రెస్పెక్టెడ్ Dr. Praveer Sinha ji, CEO MD of Tata Power, Mr. Girish Tanti ji, co-founder and vice chairman of Suzlon Group, Shri T.G. Bharat garu, Honorable Minister of Industries and Commerce, Government of Andhra Pradesh, నాకు తమ్ముడు సమానమైన K.E. శ్యామ్ గారు, Honorable MLA పత్తికొండ, గౌరవ శాసనసభ్యులు రాయదుర్గ్ కాన్స్టిట్యున్సీ కాల్వ శ్రీనివాస్ గారు, ఆయన ఎప్పుడు నేను నవ్వుతూ తాత తాత అని పిలుస్తాను. అంత పెద్ద వయసు కాదు కానీ మొన్న నేను ఇంట్లో భోజనాలు పెట్టినప్పుడు మనవడితో వచ్చాడు. మనవడు తాత చుట్టే తిరిగాడు. అతనికి వచ్చిన నోరు నుంచి వచ్చిన మొదటి పదం తాత అని. అందుకే తాత అని ప్రేమగా పిలిచే మా కాల్వ శ్రీనివాస్ గారు, సంజయ్ బంగాజీ, CEO MD of Tata Power Renewable Energy Limited, Sri Ajay Kapoor ji, CEO of Suzlon Group, Dr. A. Siri garu, District Collector and Magistrate of Kurnool Districts, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
It gives me immense pleasure to be here today in Pattikonda for yet another milestone in the green energy story of the great state of Andhra Pradesh. All of you are aware, before this government came into power, Andhra Pradesh renewable energy story was all but dead. No additions, meaningful addition of renewable energy happened in the previous administration of 5 years. Power purchase agreements were unilaterally cancelled, throwing the entire sector in disarray. Andhra Pradesh, once considered as a pioneer in renewable energy policies, became a state that was untouchable for global investors. Many of the world's largest infrastructure and climate change funds effectively put Andhra Pradesh in their blacklist. We knew that restoring confidence would be the single biggest priority of this new government. Trust is built brick by brick. Trust is built project by project and decision by decision. This became our mission. As you are aware, when this government came into power, we created an integrated clean energy policy 2024. This policy was never simply about generating energy or electricity. Our vision was much larger. Our entire vision was backed by creating 160 gigawatt of solar, wind and pump storage hydro project. Starting there, we really wanted to focus on building the entire clean energy value chain, starting from solar modules to windmill manufacturing, to cells, to batteries, to green hydrogen, to green ammonia, transmission infrastructure. The entire ecosystem is what got us really excited to build here in the great state of Andhra Pradesh. We wanted Andhra Pradesh to not merely consume clean energy, but to become a global producer of clean energy technologies. Today's project represents exactly that vision, a vision that is becoming a reality in front of us. The project we are breaking ground today envisages an investment of 5,750 crores. This is a 800 megawatt of hybrid renewable energy projects across 2 constituencies. During construction will create 4,000 jobs. Land from close to 1,100 farmers has been taken on lease, and this, I believe, will change their livelihoods for the decades to come. These numbers are not merely a number for us. These numbers represent the confidence that industry has kept with Andhra Pradesh. Confidence that when projects are announced, they're actually executed and not merely limited to a paper-based announcement. I would like to challenge the leadership on this dais that give us a task and we will prove that Andhra Pradesh is ready in the speed of doing business. We are more than hunger. You see, we have amazing youngsters. They have fire in the belly. They really want to make Andhra Pradesh number 1 across any sector that we take. Today, most reputed investors have come back to Andhra Pradesh. From Brookfield, Blackstone, BlackRock, EQT and TPG, all of them are again calling Andhra Pradesh their home. Leading Indian companies such as Tata Power, Suzlon, Renew, Premier Energy, Acme, SAEL, Waaree are also expanding in the great state of Andhra Pradesh. So the world has taken notice that Andhra Pradesh is once again ready to do business. And I'm really excited that this year alone, the renewable energy capacity addition has grown by 400%. But as I've just shared, it's just the beginning. I believe that Andhra Pradesh can be number 1. We have to do 15,000 megawatts of capacity addition every year. And I look towards the 2 industry giants and titans to guide us in this direction. What makes this very meaningful for me is Tata Power calling Andhra Pradesh their home. Tata Power, Tata Group and our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu garu have a deep and meaningful relationship. This started with R&T Sir's relationship with Hyderabad and with Mr. Naidu. And it's also important to state that when AP online project was going on, it was the current chairman of Tata Sons, Chandra Sir, who was leading it back then. That's when the paths crossed and then they cemented the relationship from that project. So Tata Group has always been a transformational industrial house. It's been an industrial house where youngsters like us have always looked up to. It's an industrial house that is run with great ethics, values and speed of execution. And that is the same philosophy we have
here in this administration in the great state of Andhra Pradesh. So for us, we call it the 3 S's: speed, stability, and service. So I'm sure you would have appreciated the speed at which we got this project done. Stability is the policies that we give stand the test of time and politics. So earlier administration, when they tried to cancel PPA, they couldn't go much far because the policy was rock solid. The process was rock solid. That stability is what we bring in. And service is when we shake hand on any project, it no longer is your project, it becomes our project. And under the leadership of our Honorable Industries Minister, who is very young, dynamic, and also an industrialist, he is here to lead the project from the front. He understands the pain that an industry goes through in terms of setting up and growing it. So he wholeheartedly supports such initiatives. He creates a WhatsApp group for all the major investments and he personally monitors it. And I must share today that every Saturday night or Sunday morning, I personally send a message to Chandra sir on the various projects of the Tata Group in Andhra Pradesh. What is the status of the project? Is it pending at the state level or is it pending at the Tata Group level? So we will look forward to now adding your project and updating him on the speed at which we are actually ending up executing this project. And our ambition will not stop with this project. As all of you are aware, Andhra Pradesh has the second longest coastline in India. We have seen that geopolitics is now running around the energy, how oil is defining how geopolitics takes shape. And under the vision of our Honorable Prime Minister, Shri Narendra Modi ji, we have to become energy self-sufficient. That means it's very important that Andhra Pradesh become the Saudi Arabia of clean energy on the global map. This is only possible if we can look at moving from green energy to green hydrogen, green ammonia and green molecules. You'll be excited to hear that Greenco has already been sanctioned one terminal and they're moving the project in advanced stage. Commercial production is expected to be happening in 2028. There is another company that soon we'll announce. We're taking it through the process of approval. So it will be unfair if I say their name at this juncture. But you will be pleasantly surprised that the second company is also building a green molecules terminal. And NTPC, already our Honorable Prime Minister has laid foundation. They are also building a green molecules plant here. So I would urge Tata Power to also evaluate opportunities in this space. And we really want to be the Saudi Arabia of clean energy and clean molecules. I believe that this has to be backed by education, by skilling. During my visits to Australia, I visited the University of New South Wales. We have an agreement with them to bring the Rapid Prototyping Center to IIT Tirupati. I'm sure my team has reached out to you, but we look forward to taking your help because end of the day, without research, we will not succeed. If you have to be competitive and you have to be world class, products should be actually be researched in India, built by Indians for the rest of the world. That is where research is going to be very, very important. So I urge the leadership of Suzlon and Tata Power to extend the support for this Center of Excellence and Rapid Prototyping Center at IIT Tirupati. And I believe that this will be a catalyst in the energy transformation which India is witnessing, which no other state currently has. I would also like to especially appreciate the leadership of Suzlon. Your leadership believed in Andhra Pradesh when no one did. In 2014, you always are close to our heart. You have built a manufacturing unit here in our state. You have employed 12,000 of our youngsters in that plant. As we just shared, we look forward to working with you closely. We look forward to you expanding your production facilities here. And as you all know, I'm only one WhatsApp message away. And I'm sure Bharat would have shared his WhatsApp number by now. Anytime, anything we can do, we are one message away for you. And I'd like to thank the employees, the workers, the farmers who have really supported this project for coming forward, standing with us shoulder to shoulder. It means a lot. Together, we can make Andhra Pradesh great. We can make Andhra Pradesh number one in any field that we choose. I would like to conclude with this. History remembers governments that build.
History remembers companies that believe. History remembers people who dream big. Today, government, industry, farmers together have come, and all of us together are writing a new chapter in the clean energy direction of our great nation, Bharat. A chapter powered by clean energy, powered by trust, powered by partnership, and a powered by the limitless aspiration of the youth of Andhra Pradesh. I would like to once again congratulate Tata Power, Suzlon, and every official, to the Honorable Collector who is on the dais for making this project happen. కలెక్టర్ గారు కూడా బాగా తెలుసు, నేను అనుకుంటే పనులు అవ్వాలి, వదిలిపెట్టను. 2 వారాలకు ఒకసారి మేడం గారు కూడా నేను మెసేజ్ పెడతా, మేడం గారు మీ జిల్లాలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ స్టేటస్ ఇక్కడ లోకల్ గా ప్రాబ్లం ఉంది, ఇమ్మీడియట్ గా మీరు చూడండి అని నేను మెసేజ్ పెడితే కొన్ని సందర్భాల్లో మేడం గారు 11:30, 12 కూడా తిరిగి నాకు రిప్లై పెట్టి, సార్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, ఇది